Hello aspirants, how are you all? I hope you all are doing well. Welcome back to my YouTube channel. Almost 4 days అవుతుంది నేను అప్లోడ్ చేయక వీడియోస్. ఎందుకంటే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట. లాంగ్ బ్రేక్ తీసుకున్నాను వీటన్నిటి నుంచి. ఎందుకంటే నాకు కొంచెం బ్రేక్ కావాలనిపించింది. అంటే నాకు ఎంత చదివినా కూడా బ్రెయిన్ వర్క్ అవ్వకపోవడం, కొంచెం చదవాలని అనిపించకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపించాయి. సో అందుకని చెప్పేసి ఒక 4-5 డేస్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆపేశాను. అంటే పూర్తిగా కాదు, ఇలా హార్స్ చదవకుండా జస్ట్ లాస్ట్ 4 డేస్ నుంచి నేను ఓన్లీ 2 చాప్టర్స్ కంప్లీట్ చేశాను అండ్ 2 క్లాసెస్ కంప్లీట్ చేశాను అంతే. డైలీ ఒక 2 hours మాత్రమే చదివాను. 2 to 3 hours అనుకోండి, అట్లా చదివాను. అండ్ క్రాష్ కోర్స్ ఒకటి చూసాను అంతే తప్ప ఇంకేం చదవలేదు ఎక్స్ట్రా. ఈ బుక్ కంప్లీట్ అయ్యేది యాక్చువల్ గా చదువుంటే, బట్ మూమెంట్ బుక్ నాకు ఇంకా 2 చాప్టర్స్ అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కువగా చదవలేదు. మొత్తం 5 చాప్టర్స్ ఉండే. 5 చాప్టర్స్ లో 2 చాప్టర్స్ కంప్లీట్ చేసి ఇంకా లైట్ తీసుకున్నాను. కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ మండే నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో అందుకనే నేను చదవలేదు ఇంకా. మండే నుంచి మళ్ళీ ఫ్రెష్ గా స్లాట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని అసలు ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం స్కెడ్యూల్ చేసుకొని చదవడం స్టార్ట్ చేస్తాను. మనకు బ్రేక్ తీసుకోవాలి అని అనిపించింది అంటే బ్రేక్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ఆ టైంలో చదివినా కూడా ఎక్కదు కాబట్టి. సో అందుకని చెప్పేసి బ్రేక్ తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక బ్రేక్ తీసుకోవాలని చెప్పి. సో ఫైనల్ గా ఒక సబ్జెక్ట్ అయితే అయిపోయింది కదా అని చెప్పేసి బ్రేక్ తీసుకున్నాను. ఆ లాస్ట్ 2 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో సండే రోజు కూర్చొని, అంటే ఈ రోజు కూర్చొని కంప్లీట్ చేసేసి మండే నుంచి ఫ్రెష్ గా కొత్త సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో ఫైనల్ గా మన యూట్యూబ్ ఛానల్ కి అయితే మెంబర్షిప్ ఆప్షన్ అయితే వచ్చింది. సో ఎవరైతే మెంబర్షిప్ కావాలనుకుంటున్నారో వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచి మనకి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను మెంబర్షిప్స్ అనేవి పెట్టాను. మీకోసం స్పెషల్ గా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ చేసి పెట్టబోతున్నాను. మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు స్పెషల్ ఏదైతే నా దగ్గర సబ్జెక్ట్స్ కి సంబంధించిన లింక్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ షేర్ చేస్తాను. అలాగే నా నోట్స్ కూడా నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, ఏంటి అసలు ఏ బుక్స్ యూజ్ చేస్తున్నాను, అండ్ స్పెషల్ గా మీకోసం కొన్ని టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ ఏవైతే మనకు బయట పెద్దగా దొరకట్లేవో వాటికి సంబంధించిన బుక్స్ అనేవి రీసెర్చ్ చేసి మీకు పెడతాను. సో మీకు కావాల్సిన మెంబర్షిప్ ని మీరు తీసుకోవచ్చు ఛానల్ నుంచి. సో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ టైప్ ఉంటది. అండ్ నేను మెంబర్స్ కోసం స్టడీ లైవ్ కూడా సెషన్స్ పెట్టబోతున్నాను. ఈ మంత్ 10th నుంచి స్టార్ట్ చేస్తాను లైవ్ సెషన్స్ అనేవి. అంటే ఎవ్రీడే ఏదైతే టైం స్లాట్ లో నేను చదువుతున్నానో ఆ టైం స్లాట్ లో లైవ్స్ అనేవి మీకు పెడతాను. ఆ లైవ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ మెంబర్స్ కి మాత్రమే ఉంటది లైవ్ సెషన్స్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను జాగ్రఫీకి సంబంధించిన క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా మందికి జాగ్రఫీకి సంబంధించి ఏం చదవాలి ఏంటి అని చెప్పి క్లారిటీ లేదు. సో దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి ఫ్యూచర్ లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఎకానమిక్ సంబంధించిన క్లాసెస్ కూడా చాలా మంది అడుగుతున్నారు. సో అవి కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందుకనే నేను ఈ లాంగ్ గ్యాప్ అనేది తీసుకున్నాను. రేపటి నుంచి ఒక కంబ్యాక్ లాగా మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేయబోతున్నాను. అంటే చదివింది చదవడం కాదు, ఒక సబ్జెక్ట్ అయితే అయిపోయింది కదా అది పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండ్ జాగ్రఫీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేద్దామని నేను ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను. సో అందుకని చెప్పేసి మీకు పాలిటీ క్లాసెస్ అండ్ జాగ్రఫీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మెంబర్స్ ఓన్లీ పెట్టానని చెప్పాను కదా, దాంట్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ మండే నుంచి. ఈ మండే నుంచి కాదు. సో మీకు మీ కన్వీనియన్స్ ప్రకారం మీకు ఏ ప్యాక్ అయితే కావాలో అది తీసుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో బయటికి వెళ్ళలేదని చెప్పేసి జాతరకి వెళ్దాం అని చెప్పి జాతరకి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళేసరికి నాకు చాలా బాగా అనిపించింది. వెళ్ళింది ఒక 3-4 hours అయినా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ జాతర అయిపోయే మూమెంట్ లో వెళ్ళాం, అందుకని ఎవ్వరు లేరు, చాలా మొత్తం ఖాళీగా ఉండే. సో లోపలికి కూడా వెళ్ళనిచ్చారు అండ్ ప్రశాంతంగా దర్శనం చేసుకొని కాసేపు మెడిటేట్ చేసి రాగలిగాము. జనాలు ఎక్కువగా ఉన్న టైంలో వెళ్తే అసలు మనకు దర్శనం కూడా చేసుకొనియరు. అలాంటిది జనాలు లేరు కాబట్టి మమ్మల్ని లోపలి వరకు పంపించారు. ఆఫ్టర్ 1 year ఈ గుట్టకి వెళ్తాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర జరుగుతుంది. సో అందుకని చెప్పి ఇయర్ కి ఒకసారి అయితే పక్కా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీలో ఎవరికైనా ఈ గుట్ట తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఆల్సో అనదర్ థింగ్, నేను Group 1 ఒక్కదానికే కాకుండా Group 2 కి కూడా సెపరేట్ గా ప్రిపేర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే Group 1 అండ్ Group 2 సిలబస్ కొంచెం డిఫరెన్స్ గా ఉంటది అండ్ చదివే విధానం కూడా డిఫరెంట్ గా ఉండాలి. సో అందుకని చెప్పేసి 2 సెపరేట్ గా బుక్స్ అనేవి పెడుతున్నాను. సెపరేట్ నోట్స్ ఎందుకు అంటే రివిజన్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి 2 సెపరేట్ గా
సెక్షన్స్ అని చేసుకొని దానికి సపరేట్ గా ప్రిపేర్ అవుతా, దీనికి సపరేట్ గా ప్రిపేర్ అవుతా. ఇప్పుడు ప్రస్తుతానికి 3 బుక్స్ ఉన్నాయి, అంటే తెలంగాణ హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ పాలిటీ. ఈ 3 చదవడం అయిపోయింది అనుకో, ఇంకా నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సూన్ స్టార్ట్ చేయగానే. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.